తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఉత్తర్వుల ఆదేశాల మేరకు శుక్రవారం మల్కాజ్గిరి నియోజకవర్గం వాణినగర్ డివిజన్ విజయ వినాయక దేవాలయ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గంను బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి కె మోహన్ రెడ్డి ఆలయ కార్యనిర్వహణ అధికారి వెంకన్న సమక్షంలో దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా సిరిగిరి రాజు, కమిటీ సభ్యులుగా పివి సత్యనారాయణ, లక్ష్మీ వీరభద్రరావు, బలరాం, జానయ్య, పెంటయ్య, చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. దేవస్థానం ఇన్నోవేషన్ కమిటీ బోర్డు మెంబర్స్గా మరియు చైర్మన్గా నియామకం జరిగింది. మరి యొక్క కార్యక్రమం మన ప్రియతమ నాయకులు మన వైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని మరి యొక్క అభివృద్ధి కమిటీ ఇక్కడ వేయించుకొని ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు మరి సీనియర్ నాయకులందరూ కూడా మన కార్పొరేటర్లు గారు సీనియర్ నాయకులందరూ ఇచ్చేశారు. వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరు కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు వాణినగర్ విజయ వినాయక దేవస్థానం కమిటీ నూతనంగా ఏర్పడినందుకు మైనంపల్లి ఆదేశాల మేరకు ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా ఎన్నికైన కమిటీ మెంబర్స్ సిరిగిరి రాజన్న, పివి సత్యనారాయణ, వీరభద్రరావు సార్ గారు, బాలచంద్ర గారు, అదేవిధంగా లక్ష్మి గారు, వీళ్ళందరికీ కూడా జనయ్య గారు, వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే మనము ఈ కమిటీ వేసుకున్నామో అందరూ కూడా డెవలప్మెంట్కి ముందుకు వచ్చి ఏ కార్యక్రమంలో ఉన్న దేవుడి సేవలో పాల్గొని లాస్ట్ కమిటీ లాగా కాకుండా మన కమిటీ మంచి పేరు తెచ్చుకోవాలి. ఏదన్నా కూడా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు అన్నున్నాడు మైనంపల్లి అన్న, ఇక్కడ ఏం ప్రాబ్లం ఉన్నా అన్న దృష్టికి తీసుకెళ్తే అవన్నీ కూడా సాల్వ్ చేసుకొని గుడికి డెవలప్మెంట్ దశగా ముందుకు పోతామని కోరుకుంటూ వీళ్ళందరూ కూడా మరొకసారి ఇక్కడ విచ్చేసిన మన కార్పొరేటర్ ప్రేమన్న గారికి, సీనియర్ నాయకులకి, అదేవిధంగా మైనార్టీ నాయకులకి, యూత్ కాంగ్రెస్ అందరూ కూడా, మహిళా కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు.